తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన మూడో రోజుకు చేరుకుంది. ఇవాళ గట్కేసర్లో నిర్వహించనున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్ర పార్టీ ఆఫీస్ బేరర్స్ సమావేశంలో పాల్గొని పార్టీ బలోపేతం, సభ్యత్వ విస్తరణ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2028 అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణతో పాటు క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై నితిన్ నబీన్ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మూడో రోజు నితిన్ నబీ పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసము నితిన్ నబీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని చేరుకున్నారు. నితిన్ నబీతో పాటు సునీల్ బన్సాల్తో పాటు కొంతమంది ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తిష్ట వేసిన పరిస్థితి కనబడుతుంది. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు మరోవైపు వచ్చే శాసనసభ ఎలక్షన్స్ లోపు ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ని ఏర్పాటు చేసే దిశగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అటు బీజేపీ నేతలు అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొదటి రోజు రాష్ట్ర కార్యవర్గంతో సమావేశమయ్యారు. ఆతో పాటు బ్రేక్ఫాస్ట్లో మొదటి రోజు కీలక నేతలు, జాతీయ నేతలుగా ఉన్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి, అదేవిధంగా లక్ష్మణ్తో పాటు కొంతమంది సీనియర్ నేతలతో అటు నితిన్ నబీ వరుస సమావేశాలు ఏర్పాటు చెంది ఆ తర్వాత నిన్న వరంగల్లో ఆదివాసీ, గిరిజనులు, దళిత సంబంధించినటువంటి నేతలతో అటు నితిన్ నబీ సమావేశం కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులను సైతము అటు నితిన్ నబీ పర్యటించి అక్కడ వారితో చర్చించిన పరిస్థితి ఉంటుంది. ఇక ఈరోజు గట్కేసర్లో ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్తో పాటు రాష్ట్ర కార్యవర్గ నేతలు, అక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు, జిల్లా స్థాయి నేతలతో పాటు ఈరోజు రాష్ట్ర స్థాయి నేతలతో కూడా ఈరోజు నితిన్ నబీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద బూత్ స్థాయి నుంచి మరోవైపు గ్రామీణ స్థాయి వరకు, అంటే గ్రామీణ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడం, వచ్చే శాసనసభ ఎలక్షన్స్ నాటికి రాష్ట్రంలో బీజేపీ జెండా పాతేయాలనే లక్ష్యం, డబుల్ ఇంజన్ సర్కార్ని ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే అడుగులు వేయాలంటూ కూడా ఇప్పటికే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. వరుసగా 3 రోజుల పాటు నితిన్ నబీ అనేక అంశాలపై కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా నూతన క్యాడర్ని ఉత్తేజపరిచేందుకు నూతన కార్యవర్గ సమావేశాలు, మరోవైపు కొత్త సభ్యత్వ నమోదు ప్రక్రియకు సంబంధించిన అంశాలతో పాటు మరోవైపు క్యాడర్ని కొంత గతంలో ఉన్నటువంటి నాయకులతో పాటు ఇప్పుడు కొత్తగా నాయకుల్ని కూడా కొంత చేంజ్ చేసే అవకాశం దిశగా అటు రాష్ట్ర కార్యవర్గం అడుగులు వేయాలంటూ కూడా ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ వారందరూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా గత కొంతకాలంగా పేరుకుపోయినటువంటి ఈ యొక్క పోస్టుకు సంబంధించిన అంశాలపై కూడా నితిన్ నబీ నూతన కార్యవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి కొత్త తరహాలో, అంటే యువతని ఎక్కువగా ఆకర్షించే విధంగా, మహిళా ఓటర్లను ఎక్కువగా ఆకర్షించే విధంగా, నూతన బాడీలను ఎన్నుకునే విధంగా నితిన్ నబీ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదే విషయంపై రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావుకు, మరోవైపు కీలక నేతలు ఇప్పటికే 8 మంది ఎంపీలు ఉన్నారు, మరోవైపు శాసనసభ నేతలు ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఈరోజు గట్కేసర్లో కూడా అనేక అంశాలపై ఆఫీస్ బేరర్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో, బీజేపీ క్యాడర్తో కూడా నితిన్ నబీ చర్చించి బలోపేతం, పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, వచ్చే 3 మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్తో పాటు మరోవైపు శాసనసభ ఎలక్షన్స్ నాటికి పార్టీ ఏ విధంగా విస్తరించాలి, గ్రామీణ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, ఈ అన్ని అంశాలపై కూడా నితిన్ నబీ కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తున్న పరిస్థితి. నిన్న ఆదివాసీ, గిరిజనుల, దళితులతో నిన్న వరంగల్ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ వారందరితో దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఈరోజు గట్కేసర్లో కూడా జిల్లా స్థాయి క్యాడరు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి క్యాడర్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్తో కూడా మాట్లాడి అనేక అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఇప్పటికే నితిన్ నబీ పర్యటనపై కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే పరిస్థితి లేదు, అసలు కేంద్రంలో కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అటు బీజేపీ ప్రభుత్వం రాదు అంటే ధీమాన్ అటు మహేష్ కుమార్ గౌడ్తో పాటు చాలామంది ఎంపీలు, మరోవైపు ఎమ్మెల్యేలు కూడా నిన్న ప్రస్తావించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంతో పాటు అదేవిధంగా అయోధ్య రామ మందిరం విరాళాలకు సంబంధించిన అంశం కూడా బీజేపీ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు విమర్శల అస్త్రాలు కురిపిస్తున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకు ప్రతి విమర్శలు కూడా అటు బీజేపీ నేతలు కూడా చేస్తున్నారు. కాబట్టి మరి చూడాలి, వచ్చే శాసనసభ ఎలక్షన్స్ నాటికి బీజేపీ నేతలు అనుకున్నట్టు డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుందా, లేదా మున్సిపల్ కార్పొరేషన్, ఇప్పటికే 3 మున్సిపాలిటీ ఎలక్షన్స్ నవంబర్లో ఉంటాయని చెప్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయంలో బీజేపీ పార్టీ ఏ రకంగా దూసుకెళ్తుంది అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.